Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well, and now we're going to see the video on PhD admission at IIT Bombay. Okay, before going to dive into the video, I'm requesting everyone to like this video and subscribe our YouTube channel Space Engineering Academy. Not only subscribing, please suggest if you really like our content, please suggest your serious aspirants and friends about our channel, about our content. Okay, so this is the admission regarding the PhD admission, which is going to be started from the spring semester, that is January 2025. సో ఈ నోటిఫికేషన్ ఐఐటి బాంబే వెబ్సైట్లో మనకి సెప్టెంబర్ 6th రోజున రిలీజ్ చేశారు వాళ్ళు. ఓకే, సో వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు పిహెచ్డి గురించి, పిహెచ్డి కోర్స్ గురించి. ఒక డిఫరెంట్ స్ట్రీమ్స్ డిఫరెంట్ కోర్సెస్లో ఉన్నాయి. ఓకే, ఇది సెప్టెంబర్ 10th నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ సెప్టెంబర్ 10th ఓపెన్ అయిపోయినాయి. మీరు అప్లై చేస్తున్నారు ఆల్రెడీ. మీరు ఇంకా ఎంతవరకు చేసుకోవచ్చు అంటే 21st of October వరకు వితౌట్ లేట్ ఫీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సరే, లాస్ట్ మూమెంట్లో ఎవరైనా స్టూడెంట్స్ ఇబ్బందులు పడకూడదని విత్ లేట్ ఫీతో కూడా వాళ్ళు ఆప్షన్ ఇస్తున్నారు, విత్ లేట్ ఫైన్. సో అది 25th of October వరకు వాళ్ళు ఈ ఆప్షన్ అది ఇస్తున్నారు. సో ఈ అప్లికేషన్స్ అన్నీ మీరు చేసేస్తే లాస్ట్ డేట్ డిపార్ట్మెంట్ సెండ్ చేయడానికి October 31st వరకు ఇస్తున్నారు. ఎంట్రన్స్ టెస్టా ఇంటర్వ్యూ అనేది ఇండివిజువల్ డిపార్ట్మెంట్ డిసైడ్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది November 4th అనేది అవుతుంది. ఎవరెవరు అప్లై చేసిన దాంట్లో ఎవరెవరు క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు, అది ఇంటర్వ్యూనా లేకపోతే టెస్ట్ అనేది November 4th అవుతుందని చెప్తున్నారు. అది టెస్ట్ అయినా ఇంటర్వ్యూ అయినా దానికి సంబంధించిన డేట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదు. ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ క్లిక్ ఆన్ టు ద కన్సర్న్ అకాడమిక్ యూనిట్ అని అంటున్నాడు. ఫాలోయింగ్ ద లింక్, అది అప్డేట్ చేస్తారు, మనం తర్వాత చూసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా డిపార్ట్మెంట్ రికమెండ్ చేసి 13th వరకు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, ఎవరెవరు సెలెక్ట్ అయిపోయారు ఇంటర్వ్యూ తర్వాత కూడా సెలెక్ట్ అయిన వాళ్ళ రిజల్ట్ ఇస్తారు కదా, రిజల్ట్ అనేది December 19th స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఫీజులు December 24th లోపు పే చేసుకోవాలి అని చెప్తున్నారు. ఫీజు ఆన్ ఆర్ బిఫోర్ అంటున్నారు. సో January 2nd నుంచి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని సెమిస్టర్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా January 6th నుంచి అయితే కంప్లీట్ క్లాసెస్ 2025 January 6th నుంచి పిహెచ్డి ప్రోగ్రామ్కి సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయని ఐఐటి బాంబే వాళ్ళు అయితే ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయితే దీంట్లో అర్బన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే సెమిస్టర్లో మనకి ఏం అడ్మిషన్ లేదని చెప్తున్నారు. అట్లాగే పాలసీ స్టడీస్కి కూడా ఈ అడ్మిషన్ అనేది లేదు అనే విషయాన్ని వీళ్ళైతే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తాయి, ఏ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎలిజిబిలిటీ ఏముండాలి అనే విషయాన్ని గురించి చిన్న నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, which was located in Mumbai. Okay, applications are invited online for admission to the PhD spring semester. Spring అంటే జనవరి నుండే స్టార్ట్ అయ్యే సెమిస్టర్ని స్ప్రింగ్ అని అంటారు. ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-25 స్టార్టింగ్ ఫ్రమ్ January 2025. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియాని తీసుకుంటే ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు వాళ్ళు. 1, 2, 3, 4 ఇట్లా 4 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇందులో ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి ఒకసారి, రైట్. సో జనరల్ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ ఫర్ ద అడ్మిషన్ ఇన్ ఆల్ అకాడమిక్ యూనిట్స్ అన్నాడు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సెంటర్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ డిసిప్లిన్స్ ఉంటాయి. ఏముండాలి, ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే మాస్టర్స్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అంటే ఎంటెక్ పీజీ చేసిన వాళ్ళు దేంట్లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఫస్ట్లోనే బి పాయింట్ కూడా ఉంది, ఎంబీఏ విత్ బీటెక్, అంటే పీజీ కోర్స్ ఎంబీఏ చేసేసి విత్ బీటెక్ ఆర్ బీ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎంటెక్ ఆర్ ఎంబీఏ రెండు ఉన్నవాళ్ళు ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా సెకండ్ పాయింట్ విషయానికి వస్తే 2Aలో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ 4 years కోర్స్ తోటి బీటెక్ ఆర్ బీఈ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇంకా సెకండ్ బీలో ఉందంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ బిఎస్ 4 years ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ అంటే మాస్టర్స్ ఆర్ ఈక్వలెంట్, ఇది కూడా మాస్టర్సే, కానీ ఇక్కడ అడిగిన మాస్టర్స్ ఏదైతే ఉందో, ఇక్కడ థర్డ్ ఆప్షన్లో అడిగిన మాస్టర్స్ ఏదైతే ఉందో మాస్టర్స్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ సైన్స్ అన్నాడు. ఓకే, ఫోర్త్ వచ్చేసరికి మాస్టర్స్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ అంటున్నారు. ఇది మీరు చూసుకోవచ్చు. అయితే ఒక చిన్న కండిషన్ ఇచ్చారు, ఏమంటున్నారంటే క్వాలిఫికేషన్ కండిషన్లలో 2nd నుంచి 4th వరకు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్, మళ్ళీ చెప్తున్నాను చూడండి, 2nd నుంచి 4th అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ విత్ రెస్పెక్టివ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేని వాళ్ళు, పీజీ కోర్స్ లేని వాళ్ళు అని మీనింగ్ అనమాట. వాళ్ళు ఈ 2-3 కాలమ్స్లో ఉన్న వాళ్ళు ఈ కింద ఇచ్చిన దాంట్లో వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ కూడా అవ్వాలి అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఫర్ క్వాలిఫైయింగ్ డిగ్రీ లిస్టెడ్ అండర్ 2, 3, 4 అంటే 2, 3, 4 కండిషన్లు ఉన్న స్టూడెంట్స్ క్యాండిడేట్ మస్ట్ ఆల్సో ఫుల్ఫిల్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడిషనల్ రిక్వైర్మెంట్స్, అంటే ఏదైనా ఒకటి సాటిస్ఫై ఉండాలి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ గేట్ స్కోర్, గేట్లో క్వాలిఫై అయితే దాని రెస్పెక్టివ్గా మీకు అడ్మిషన్ ఇస్తానని చెప్తున్నారు. అది కాకుండా డిఫరెంట్ ఎగ్జామ్స్ మనకు ఉన్నాయి, యూజీసీ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా, గేట్ లేని వాళ్ళు యూజీసీ నెట్ యూజ్ చేసుకోవచ్చు అని.
అది కూడా లేకపోతే ఇక్కడ సెలెక్టెడ్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై ఎంఈఆర్ యూజీసీ ఐఐటి ఐఐటీస్ వచ్చి సెలెక్ట్ అయ్యేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లేకపోతే డిఎస్టీ ఇన్స్పైర్ కానీ లేకపోతే 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, దాంతోపాటు గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా బీటెక్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇంకా రిక్వైర్మెంట్ మార్క్స్ని బట్టి చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 60% మార్క్స్ ఉండాలని చెప్తున్నారు పర్సంటేజ్ వైజ్గా. అదే సిజిపిని చూసుకుంటే 6 GPA అని చెప్తున్నారు. 6 GPA ఉండాలి, అది సిజిపిఏ బేస్ చేసుకుని ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఓకే, ఇవన్నీ కండిషన్స్. అయితే ఏదైనా ఒకటే అయి ఉండాలి, ఆర్ఆర్ అని చెప్పారు కదా, అయితే ఇది లేకపోతే ఇది ఏదో ఒకటి మాత్రం క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. అందరు వచ్చిపోతే 60% ఇస్ నాట్ ఏ బిగ్ డీల్ టు గెట్ ఇన్ టు PhD, ఇట్స్ నాట్ ఏ జోక్, రైట్? సో ఫర్ SC ST PWకి అయితే ఇంకొద్ది రిలాక్సేషన్ ఉంది. మినిమం 55% అగ్రిగేట్ ఉండాలి ఎంటైర్ అకాడమిక్లో అనే విషయాన్ని వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అదే సిజిపిఏలో కన్సిడర్ చేసుకుంటే మాత్రం 5.5 అవుట్ ఆఫ్ 10 స్కేల్లో 5.5 ఉండాలనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. సో కొన్ని కండిషన్స్ ఇచ్చారు, మళ్ళీ వీళ్ళు ఒకసారి రిమైండ్ చేస్తున్నారు. ఓకే, ప్లీజ్ రీడ్ ద గైడ్ లైన్స్ ఫర్ ద రెస్పెక్టివ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద బ్రౌచర్. ఈ బ్రౌచర్లో డీటెయిల్డ్ బ్రౌచర్ కూడా నేను మీకు మన టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్లో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా డీటెయిల్డ్ మీరు ఇండివిజువల్ చూసుకోవచ్చు మీ డిపార్ట్మెంట్ వైజ్గా. సో మీకు డిపార్ట్మెంట్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్, ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మాత్రం యూ ప్లీజ్ కమెంట్ ఇన్ అవర్ కమెంట్ బాక్స్. ఇంకా కావాలంటే బ్రౌచర్ కంప్లీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ టైమ్. సో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి, ఎక్కువ మంది మీరు పింగ్ చేస్తే డెఫినెట్లీ విల్ ట్రై టు డూ దట్. సో మళ్ళీ ఒకసారి వీళ్ళు రిమైండ్ చేస్తున్నారు, ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే తీసుకుంటున్నాము. September 10th రోజున స్టార్ట్ అయింది ఆల్రెడీ. October 21st వితౌట్ లేట్ ఫీజ్ అప్లై చేసుకోవచ్చు. October 25th విత్ లేట్ ఫీ అని చెప్తున్నారు. ఎంటెక్ చేసిన వాళ్ళు అట్లాగే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ కోర్స్కి PhD కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బీటెక్ చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళకి గేట్ స్కోర్ అనేది ఉండాలి. సో మనకు తెలుస్తుంది గేట్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో గేట్ మనకి ఈ విధంగా PhD పర్సూ చేయడానికి కూడా ఎంతో యూజ్ అవుతుంది. కాబట్టి అందరూ గేట్ ఎగ్జామ్స్ రాయండి. ఓన్లీ 6 days ఇంకా లెఫ్ట్ అవుట్ అయ్యి ఉంది. గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. మన దగ్గర కూడా గేట్కి సంబంధించి ఆల్ బ్రాంచెస్కి కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏదైనా కావాలనుకుంటే మీరు ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ 9848485698 నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.